ఆ కథ కథ నన్ను ముందుకు తీసుకెళ్ళింది. కథ ఎక్కడికి కావాలో అక్కడికే వచ్చింది. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు. కళ్యాణ్ గారి కూతురు దగ్గరికి వచ్చిందనమాట. యాహ్! సూపర్. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆ మూమెంట్‌ని షేర్ చేసుకోండి. ఆయన కథ చెప్పడం జరిగిందా ఆయనకి? ఆ! కథ ఏం చెప్పలేదు. బట్ నాదో సింగిల్ నాట్ అవి తీసుకున్నారనమాట. రామ్ తల్లేరు గారు వెంటనే ఫోన్ చేసి చెప్పడం, ఓకే. కళ్యాణ్ గారు దాన్ని చూడడం, విందాం ఒకసారి కలిసిన తర్వాత గుర్తుపడతారు. అది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. వంశీ ఎలా ఉన్నారు వంశీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ 2, 3 సార్లు కలిసాను అంతే. పెద్దగా నేనేం కలిసింది లేదు. బట్ ఒక రోజున ఒక మాట అన్నారనమాట. ఇంటి దగ్గరికెళ్ళి ఒకరోజు కలిస్తే నీ వెనక నేను ఉంటాను ఏదో ఒక రోజున అని చెప్పేసి. యాహ్! లెట్స్ సీ అది ఏ రోజో చూస్తాను నేను. జస్ట్ వెయిటింగ్ ఆ మూమెంట్ కోసం. కానీ అదొక మంచి మూమెంట్. ఎందుకంటే మన మన ఒక ఒక రకంగా నాకు పొలిటికల్‌గా ఒక వ్యక్తిగా ఆయన నాకు చాలా ఇష్టం. మ మ ఇన్‌బిట్ మామూలుగానే నేను చిరంజీవి గారి ఫ్యాన్‌ని. పవన్ కళ్యాణ్ గారిని చూసేటప్పటికి ఆయన అలా చూస్తూ "అమ్మో! ఇలా ఉన్నాడేంట్రా బాబు చిరంజీవి హీరో అంటే ఇలా ఉంటాడనమాట" అన్న ఒక మూమెంట్ ఉంటది కదా! ఆయన